ఇదే ఓకేనా? పాత్రికేయుల మిత్రులందరికీ పవిత్ర కార్తీక మాసంలో అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా వారి కులాలకు సంబంధించి వారి సంఘాలకు సంబంధించి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటూ కొన్ని ఏళ్ళుగా ఈ హిందూ సంస్కృతిని కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలా కాకుండా అందరూ కలిసి హిందూ సమాజం అంతా ఒక దగ్గర కూర్చొని చక్కగా ఆ రోజు కార్యక్రమాలు చూస్తూ పూజలు చేస్తూ పూజల్లో పాల్గొని అర్చనలో పాల్గొని స్వామివారు చెప్పే ప్రవచనాలు వింటూ అందరూ కూడా హిందూ సమాజం మొత్తం ఒక దగ్గర ఉండి ఒక చక్కటి మెసేజ్ పంపించాలి. హిందూ బంధువులందరూ కూడా సంవత్సరం ఒకసారి ఇలా కలవాలనే ఉద్దేశంతో పూజ్యులు శ్రీ తుర్యానంద స్వామీజీ గారు పిలిపించారు. ఇలా ఒక హిందూ కార్తీక భోజనం ఏర్పాటు చేద్దామని. దాని మూలంగా ఎంతోమంది మిత్రులందరూ కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని ఇందులో కోర్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరి శక్తి మేరకు వారందరూ కూడా పనిచేసి ఈరోజు దీన్ని ఒక 90% ప్రక్రియ కంప్లీట్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ చాలా క్రమశిక్షణతో చాలా డిసిప్లిన్తో ఈ ప్రోగ్రామాన్ని ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అలాగే బయట ఒక 20 కౌంటర్ల ద్వారా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులందరికీ దాదాపుగా 15,000 నుంచి 20,000 మందికి అందరూ వంటలు చేపిస్తున్నారు. లేడీస్కి ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది. అలాగే స్వాములైతే ఎవరున్నారో అయ్యప్ప స్వాములు కానీ శివస్వాములు కానీ తర్వాత గోవిందమాల ఇలా ఉన్న స్వాములందరికీ కూడా ఒక ప్రత్యేక కౌంటర్ ద్వారా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున మీరు మీడియా మిత్రులు సంఘంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హిందూ ధార్మిక భావాలు ఉన్నవాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హిందువులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ పిల్లలకు దీని ద్వారా కూడా ఒక చక్కటి సందేశాన్ని సమాజంలో మనం ఎలా ఉండాలి, ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, హిందూ మతానికి ఉన్న ఔన్నత్యం ఏంటి, సనాతన ధర్మం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీరు కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని విశేషంగా రేపు ప్రజలకు తీసుకెళ్ళి మీ తరపున ప్రజలందరూ ఇక్కడికి వచ్చేలాగా మాకు సహకరించాలని, రేపు జరిగే కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. ఇదే స్ఫూర్తితో మీరు ఏమనుకోకుండా ఆదివారం మాత్రం మాకు సమయం కేటాయించి ఆ కవరేజీని హిందూ బలాందరికి చేరవేస్తారని సవినయంగా మీకు అందరికీ నమస్కారం తెలుపుకొని కోరుకుంటున్నాను.